హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే మనము క్రిస్పీగా పకోడీ, క్యాబేజీ పకోడీ అండి. ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకిప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి. ఈవినింగ్ కనుక 4 to 5 ఈ విధంగా కనుక పిల్లలకి చేసి పెట్టారంటే వాళ్ళు చాలా హ్యాపీగా తినేస్తారండి. అంత బాగా ఉంటాయి. మనం బయట తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే మనము ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి అది మనం ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము. చాలా క్రిస్పీగా ఉన్నాయండి. చూడండి, మనము క్రష్ చేస్తే సౌండ్ వచ్చే అంత క్రిస్పీగా ఉన్నాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ముందుగా మనము క్యాబేజీ ఒక 300 grams తీసుకుందామండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. మొత్తం ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మొత్తం క్యాబేజీ మొత్తం మరీ పెద్దవి అవసరం లేదండి. ఒక మీడియం సైజ్గా ఈ విధంగా కట్ చేసేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మొత్తం క్యాబేజీది మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఎందుకంటే క్యాబేజీలో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి. మొత్తం దీనిలో ఉన్న వాటర్ మొత్తం మనము తీసేసామనుకో అప్పుడు చాలా క్రిస్పీగా వస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. మనం దానిలో వాటర్ కనుక తీసేసిన తర్వాత ఇలా కనుక మనం చేసేసుకున్నామంటే సూపర్ క్రిస్పీగా వస్తుంది. సో అందుకే ముందుగా ఈ విధంగా మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత సాల్ట్ అవి యాడ్ చేసేసుకొని దాన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. రెస్ట్ ఇద్దాం ఒక 1 hour. ఈ విధంగా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిపేసేసి మొత్తం కలిపి ప్లేట్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. రెస్ట్ ఇద్దాం ఒక 1 hour. ఈ విధంగా రెస్ట్ ఇచ్చిన తర్వాత 1 hour తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా స్క్వీజ్ చేసేసుకుందాం. మొత్తం క్యాబేజీ, మనం కట్ చేసిన క్యాబేజీ పీసెస్ మొత్తం ఎంత వీలైతే అంత స్క్వీజ్ చేసేసుకోండి. దాంట్లో వాటర్ మొత్తం ఈ విధంగా తీసేసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మొత్తం క్యాబేజీ మిశ్రమం మొత్తం తీసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, కొంచెం 1 స్పూను కారము, కొంచెం ధనియాల పొడి, ఒక 1/2 కప్పు కొత్తిమీర అండి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రైస్ ఫ్లోర్ ఒక 2 స్పూన్స్, 1 కప్పు బేసన్ ఫ్లోర్. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోండి. మీకు మనం వాటర్ తీసేసాం కదండి, కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కువ వద్దండి, లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. సరిపోతే మీరు తీసుకున్న బేసన్ ఫ్లోర్కి సరిపోతే వాటర్ అవసరం లేదు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. కలిపి పక్కన పెట్టేసుకొని ఈలోపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఈ విధంగా కొంచెంగా డ్రాప్ కొద్దిగా ఒక స్మాల్ సైజ్గా కొంచెంగా వేసేసుకోండి ఆయిల్లోకి, హీట్ ఆయిల్లోకి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఎందుకంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మనకి ఆ బేసన్ ఫ్లోరు, ఆ క్యాబేజీ అవన్నీ బాగా కుక్ అవుతాయండి. ఈలోపు మనము కొంచెంగా ఈ విధంగా కలుపుతూ ఉందామండి. కొంచెంగా కలిపామంటే అవి ఈవెన్గా కుక్ అయ్యి మనకి లోపల వరకు కూడా పోయి ఫ్రై అయ్యి క్రిస్పీగా, అండ్ మనం తింటుంటే మనం క్యాబేజీ అవన్నీ తగులుతూ ఉంటాయండి. అంత బాగా పంటికి తగులుతూ ఉంటాయి. అంత టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి ఇలా కనుక ట్రై చేసి చూడండి, మీ పిల్లలు డెఫినెట్గా ఇష్టపడతారు. ఈ విధంగా మొత్తం జాలి గరిటెలోకి తీసుకొని పేపర్ టవల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఒక బౌల్లోకి. ఈ విధంగా అదేవిధంగా మనం సేమ్ ప్రాసెస్ రిపీట్ చేద్దాం ఇంకొకసారి. మొత్తం ఈ విధంగా మొత్తం సరిపడా వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మీకు గరిటెతోటి తిప్పడానికి వీలవ్వదు. ఇలా ఫ్రై అవ్వాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ విధంగా ఫ్రై అయితే సూపర్ క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు కూడా
చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మొత్తం జాలిగరిటలోకి తీసుకొని ఒక ప్లేట్లోకి ఆర్ బౌల్లోకి, టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మొత్తం మన పకోడీలు మొత్తం. ఈ విధంగా గ్రీన్ చిల్లీస్ తోటి కరివేపాకుతోటి గార్నిష్ చేసేసుకొని పిల్లలకు గనక పెట్టారంటే ఈవినింగ్ స్నాక్స్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారండి. ఈ విధంగా నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.